నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. మొదటిగా ఒక మహానుభావుడికి నివాళులు అర్పించాలి. ఇవాళ వర్ధంతి, 24వ వర్ధంతి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారని ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తీరు, అలాగే అంకిత భావంతో కూడినటువంటి రాజకీయం. ఎన్టీఆర్కి ఆ రోజు రైట్ హ్యాండ్గా ఉండి రాష్ట్ర పరువుని, అలాగే తెలుగువాడి గర్వాన్ని పెంచినటువంటి ఒక రాజకీయవేత్త. ఆయనది ఇవాళ 24వ వర్ధంతి. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన సంస్థానం కూడా అదే. సంస్థానం అంటే పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం. డాక్టర్గా ఆయన ఇచ్చిన సేవలు మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించాయి. సో ఒక్కసారి ఇలాంటి వాళ్ళను గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా. ఒకే ఒక విషయం మళ్ళీ ఇవాళ చర్చనీయాంశంగా మారింది. మనం ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని లేవనెత్తి మంత్రిని హెచ్చరించి, అభ్యర్థించి, అధికారులను కూడా అలర్ట్ చేసి, అమరావతి రైతు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలను తీర్చట్లేదు, బాధ్యతగా నిలబడట్లేదు. అలాగే సిఆర్డిఏ కమిషనర్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు, కానీ రైతులను కనీసం మాత్రం మర్యాద ఇచ్చి ప్రవర్తించటం లేదు అన్నది నిజం. కాబట్టి ఆ నిజాన్ని జనం మధ్య పెట్టబట్టి, మంత్రిని హెచ్చరించబట్టి, అలాగే అధికారిని తట్టి లేపబట్టి ఇవాళ ఒక ఫలితం వచ్చినట్టుగా భావించే అవకాశం కనపడుతోంది. బట్ అది నిజమా కాదా, లేదు తాత్కాలికమైనటువంటి ఉపశమనమా, వస్తున్నటువంటి విమర్శలపై మనం ఎలా తప్పుకోవాలి అన్నటువంటి మార్గమా, ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. నేను ఇప్పుడే ఏదో ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్లో రాజేంద్ర అన్న జర్నలిస్ట్ చెప్పాడు కాబట్టి ఆయన ఛానల్లో కూర్చొని ఎండీగా ఇవాళ అందరినీ ఒక అలర్ట్ చేశాడు కాబట్టి ఫలితం వచ్చింది, ఎక్స్క్లూజివ్ అని చెప్పేటటువంటి సంకుచిత భావంతో నేను లేను. వాట్ ఐ హ్యావ్ డన్ మై జాబ్. అమరావతి రైతులు ఇంకా వేదనతో, రోదనతో, అయోమయంలో, చీకటిలో బతుకుతున్నారు మహాశయ, దీన్ని గమనించండి అని హెచ్చరించినటువంటి మొట్టమొదటి ఛానల్ మనదే కావచ్చేమో, కానీ బట్ మొట్టమొదటిగా నేనే ఉద్ధారకుడిగా, నేనే ఈ సమస్యను భుజాన వేసుకొని పరిష్కరించిన వాడిగా నేను చెప్పుకోదలుచుకోలేదు, చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ నా బాధ్యత నేను నెరవేర్చా. ఇవాళ స్పందన కనపడింది మంత్రిలో. ఇవాళ కదిలారు కొంతమంది అధికార యంత్రాంగం. ఏం చెప్తున్నారు, రేపటి నుంచి ఖచ్చితంగా రైతుల పక్షాన వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ప్రతిరోజు జరుగుతుంది అని చెప్పారు. అంటే ఒక రకంగా ఇన్నాళ్ళు బాధ్యతగా లేరు, ఆశించినంత మేరకు ఫలితాలు తీసుకురాలేదు అన్నది వాళ్ళు ఒప్పుకున్నట్టు. ఒప్పుకోవడం తప్పని నేను చెప్పట్లా, బట్ లోపభూయిష్టమైనటువంటి విధానంలో సిఆర్డిఏ అధికారులు ఉన్నారు అన్నటువంటిది మాత్రం వాస్తవంగా వాళ్లే గ్రహించారు అన్న దాని మీద మాత్రం నాకు ఎలాంటి సందేహం లేదు. గ్రహించారు కాబట్టి దిద్దుకునే వాళ్ళని మనం ఎప్పుడూ ప్రోత్సహించవచ్చు. విమర్శ ఒక్కటే ప్రధానం కాదు కదా. విమర్శ తర్వాత వచ్చినటువంటి సమస్య, ఆ సమస్యను పరిష్కరించే విధానం మీద దృష్టి పెడతాం. అలా దృష్టి పెడుతున్నప్పుడు నిన్న అధికారులు మంత్రితో పాటు కలిసి ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఉన్నాయి, కొంత క్లారిటీ ఉంది, మంచిది. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఒక సందేహం వస్తుంది. 2029కి అమరావతి రాజధాని నగర నిర్మాణం పూర్తవుతుందా? దిస్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్. కుదురుతుందా? లాజిక్ అందనటువంటి పరిస్థితి. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే, గత ముఖ్యమంత్రి మొట్టమొదటిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నారు రాజధాని నగరంగా. దానికి అనేకమైనటువంటి శషభిషలు, బాలారిష్టాలు, అనేకమైనటువంటి సమస్యలతో 2017 వరకు కనీసం ఒక పునాది రాయి వేయటానికి కూడా ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కేవలం 2 ఇయర్స్లో విశ్వ ప్రయత్నం చేసి అమరావతికి పునాదులేసి, కొన్ని రహదారులేసి, కొన్ని తాత్కాలికమైనటువంటి ఆఫీసుల్ని నిర్మించి
ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఒకప్పట్లో ఇప్పట్లో కూడా ఉంటుంది. తాత్కాలిక భవనాలంటే కాసేపు ఆగి కూల్చేస్తామని కాదు, భవనాలు పర్మనెంట్, బట్ ఆఫీసులు మాత్రమే టెంపరరీ. ఇవాళ హైకోర్టు ఉంది, ఆ హైకోర్టు దేనికోసం నిర్మించారు అన్నటువంటి ప్లానింగ్ ఎవ్రీథింగ్ సిటీ కోర్టు కింద అక్కడ పునాదులు వేశారు. పక్కనే మళ్ళీ హైకోర్టుకి ఇంతకంటే గొప్ప భవనాన్ని నిర్మించే ప్లాన్ గీయించారు. కానీ ఇవాళ హైకోర్టుకు భవనం లేదు కాబట్టి సిటీ సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటికి సంబంధించి కట్టినటువంటి భవనంలో ఇవాళ హైకోర్టు ఉంది. మళ్ళీ హైకోర్టుకి ఇంకో భవనం, ఇది తాత్కాలిక భవనమా అంటే ఇదేదో గుడారం కాదు తాత్కాలికంగా పెట్టి వెళ్ళిపోవడానికి, బట్ ఒక రాంగ్ కమ్యూనికేషన్. ఇప్పటికి కూడా విచిత్రంగా కొంతమంది తెలిసే తప్పు మాట్లాడుతున్నారు. ఏంటా తప్పు? తాత్కాలికమైనటువంటి భవనాల్లాగా చిత్రీకరిస్తున్నారు. నాట్ అట్ ఆల్. భవనాలు పర్మనెంటే, ఆఫీసులు మాత్రమే. సో ఈ నేపథ్యంలో కేవలం 2 సంవత్సరాలలో ఎంతెంత నిర్మించగలిగారు, ఎంత అభివృద్ధి చూయించగలిగారు నగర నిర్మాణంలో, అది కళ్లకు కట్టినట్టుగా కనపడుతున్నటువంటి సత్యం. ముప్పు ప్రాంతం అన్న చోట ముప్పు రాకుండా ఉండేటటువంటి ప్రమాదం ఫేస్ చేయకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి తగిన కట్టడాలన్నీ అత్యంత తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. అందువల్లే ఇవాళ కొండవీటి వాగు సంబంధించినటువంటి ముప్పు ప్రాంతం అనేది కనపడినటువంటి పరిస్థితి ఉన్నది. సో అలాగే ఆఫీసర్స్ క్వార్టర్సు, ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ప్రభుత్వ భవనాలు ఇవన్నీ కట్టుకుంటా వెళ్ళినటువంటిది కేవలం 2 సంవత్సరాలలో. ఆ 2 ఇయర్స్లో ఒక పండగ మాదిరి వేలాది మంది కార్మికులు, క్షణం తీరిక లేకుండా కట్టడాలు. ఆ కట్టడాలు చూస్తున్నప్పుడు అసలు ఇది సినిమా సెట్టింగా లేకపోతే ఏంటి అన్నటువంటి ఒక ఆలోచన కూడా కలిగింది చాలామందికి. రాత్రింబవళ్ళు ఇంతమంది కష్టపడుతున్నారు ఏంటని ఆశ్చర్యపోయారు. బట్ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ఒక శపథం, ఖచ్చితంగా ప్రపంచం గర్వించదగినటువంటి రాజధాని నగర నిర్మాణం ఇక్కడ జరగాలి. రైతులకు సంబంధించి వాళ్ళు త్యాగమూర్తులుగా నిలబడి మనకి భూములు ఇచ్చినప్పుడు వాళ్ళ పక్షాన ఖచ్చితంగా న్యాయం చేయాలి, వాళ్ళ బతుకులు మారాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి నాంది పలకాలి అన్నటువంటి ఒక శపథంలో ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎంతవరకు నెరవేరింది అనంటే కొంతవరకు మాత్రమే. ఆ తర్వాత మరొక ప్రభుత్వం వచ్చింది. వాళ్ళకున్నటువంటి స్ట్రాటజీలో వాళ్ళు 3 చోట్ల రాజధాని ఇక్కడే కాదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలి, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ ఉండాలి, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో వాళ్ళ విధానంలో వాళ్ళు ముందుకెళ్లారు. కానీ ఫెయిల్ అయ్యారు. రాజధాని నగర నిర్మాణం పక్కకు పడేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. మంచిది. మరి జరుగుతున్నది ఏంటి? 2029 లోపుగా ఈ నగర నిర్మాణం జరిగిపోద్ది, అద్భుతంగా మనం చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతాము అని ఒక ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో అబద్ధం ఎంత, నిజమెంత, సాధ్యమయ్యేందెంత, సాధ్యపడుతుందా అని అంటే ఇక్కడ ఒక లాజిక్ అందనటువంటి విషయం ఉన్నది. ఆ రోజు నగర నిర్మాణానికి 2 సంవత్సరాలలో కష్టపడుతూ పూర్తి చేయాలన్నటువంటి తపన పడినటువంటి ఆ సమయంలో 5,000 మంది పనిచేశారు. దరిదాపు ఇంకా ఎక్కువే ఉండుండొచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఎంత ఖర్చు పెట్టారు? నెలకి 500 కోట్లు. 500 కోట్లు ఖర్చు పెడితే పూర్తయింది ఎంత అనంటే కనపడుతున్నదే. ఇవాళ మళ్ళీ 3 ఇయర్స్లో మనం పూర్తిగా నిర్మాణం చెయ్యాలి అనంటే ఎంతమంది కార్మికులు పనిచేయాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంతమంది ఇంజనీర్స్ ఉండాలి, కనీసం 10 రెట్లు పెరిగితే కానీ. అంటే ఇవాళ మనకున్నటువంటి బడ్జెట్ మనం గమనించినప్పుడు వేల బడ్జెట్ ఉన్నది మనకి. ఇవాళ అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది కాకుండా ఏవైతే వరల్డ్ బ్యాంక్ ఉన్నదో, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నదో, ఇలాంటి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకము, లేకపోతే నగర నిర్మాణం జరిగితే వచ్చేటటువంటి అభివృద్ధి ద్వారా వాళ్ళకు వచ్చేటటువంటి లాభము, వాట్ ఎవర్ ఇట్ ఈజ్,
బట్ ఇంత ఫండింగ్ ఇవాళ వస్తుంది. ప్రతి నెల 2,500 కోట్లు ఖర్చు పెట్టితే కానీ నగర నిర్మాణం జరగదు, పూర్తవ్వదు. మరి ఈ 2 సంవత్సరాలలో, ఈ 2.5 సంవత్సరాలలో, లేదా 3 సంవత్సరాలు అనుకుందాం, పోనీ పూర్తి చేయగలమా? సాధ్యపడుతుందా? ఇంతమంది పని చేయడం అనేది, మనకి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ కావాల్సినటువంటి సపోర్టివ్ మెథడ్స్ అన్నీ తీసుకొచ్చి పూర్తి చేసేటటువంటి అవకాశం ఉందా? నో, నాట్ ఎట్ ఆల్. కుదిరే అవకాశమే లేదు. ఆ అవకాశం ఉందని ఎవరైనా అబద్ధం చెప్పడానికి సాహసిస్తే ప్లీజ్ రావచ్చు. రాజకీయంలో 100 చెప్తారు, రాజకీయ నాయకులు 1000 అబద్ధాలు ఆడతారు. అది వాళ్ళకి అవసరం, అది వాళ్ళకి సహజం. ఇక్కడ మంత్రి నారాయణ చెప్తున్నది ఏంటి? పచ్చి అబద్ధం ఏంటి? 100% అబద్ధం ఏంటి? అమరావతి పూర్తయిపోతుందట. హౌ కెన్ యూ జస్ట్ టెల్ మీ మిస్టర్ నారాయణ, మీరు మంత్రి, మీరు విద్యావేత్త, మీకున్నటువంటి మేధస్సు మరి మాకు లేదా? మేము పొరపాటు పడుతున్నామా? జనం తొందరపడుతున్నారా? మీ మీద ఆరోపణలు చేస్తున్నారా? ఎస్, ఇప్పటికీ నారాయణ అన్న మంత్రి మీద నాకున్నటువంటి ఆరోపణ కాదు, ఆయన నాకేం శత్రువు కాదు. ఆయన నా మంత్రి, నా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి, నా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో భాగంగా నిలబడినటువంటి బాధ్యత కలిగినటువంటి మంత్రి. దట్ ద రీజన్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ నారాయణ, మీరు మంత్రిగా చెప్తున్నటువంటి వాటిల్లో వాస్తవం ఎంత? ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ దట్. మీరు చెయ్యలేరు. ఓకే, చేయకపోతే వచ్చే ప్రమాదం ఏంటి? ఆ ప్రశ్నను కూడా చర్చిస్తా. మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి వాళ్ళను ఇవాళ మీరు భిక్షగాళ్ళుగా మార్చినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తే, ఇవాళ మళ్ళీ మీరందరూ అధికారులతో కలిసి వచ్చి లేదు రైతుల్ని మేము ఆహ్వానంగా చాలా మర్యాదగా రిసీవ్ చేసుకుంటామని ప్రామిస్ చేస్తున్నారు. ప్రామిస్ చేయాల్సిన గతి మీకు ఎందుకు పట్టింది? ఆ డిఫెన్స్లో మీరు ఎందుకు పడ్డారు? రైతులు వేదనగా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని హెచ్చరించి, అలాగే మిమ్మల్ని అభ్యర్థించి కన్నీళ్లతో మిమ్మల్ని ఎందుకు అడగాల్సిన దశ వచ్చింది? ఆ దశలో, ఆ పరిణామంలోనే కదా మంత్రి గారు మీరు ఇవాళ నిన్నొచ్చి హామీ ఇస్తున్నది. ఒకళ్ళో ఇద్దరు రైతులు వాళ్ళకి కానటువంటి ప్లాట్లు అడిగారని మీరు ఒక అబద్ధం చెబితే కుదురుతుందా? ఒకవేళ అడిగారే అనుకోండి, అది కుదరదని తేల్చి చెప్పండి. ఆ 2-3 రైతుల వల్ల మిగతా వేలాది రైతుల్ని మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితిని భావించవచ్చా? అలాగే చాలామందికి మీరు రిజిస్ట్రేషన్స్ చేసేసారన్నారు. మేము అడుగుతున్నది రిజిస్ట్రేషన్స్ కాదు మంత్రి గారు, మళ్ళీ మభ్య పెట్టద్దు దయచేసి. రిటర్నబుల్ ప్లాట్స్ విత్ డెవలప్మెంట్, విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది చెప్పండి. మీరు అబద్ధాలు, ఇంకా మాయాజాలం, ఇది నడవదు మంత్రి గారు. రైతులు కళ్ళు తెరిచారు. రైతుల పట్ల మీరు బాధ్యతగా లేరన్న వాస్తవాన్ని గుర్తించారు. అమాయకంగా ధర్మరాజులాగా మిమ్మల్ని ముఖ్యమంత్రి నమ్మేశాడు. లోకేష్ అన్న నాయకుడు కూడా మీ మీద బాధ్యత పెడితే అది పూర్తిగా సక్సెస్ అవుతుందని ఒక భ్రమలో ఉన్నారు. బట్ రైతులు భ్రమల్లో ఉన్నా సరే వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ బాధను చెప్తున్నారు. దట్ ద రీజన్. ఇప్పుడు చెప్పండి మంత్రి గారు, ఎప్పటిలోగా ఎలా పూర్తి చేయగలరు అన్న విషయాన్ని మీరు పూర్తి చేయలేకపోతే, పూర్తిగా రాజకీయాల నుంచి మీలాంటి వాళ్ళు వెళ్ళిపోతే రాష్ట్రానికి ఇంకో మంచి నాయకుడు దొరుకుతాడేమో ప్రయత్నం చేద్దాం. మీకు తెలిసి 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 మీ కోటరీని పెంచుకుంటూ అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు వెళుతూ, మీకున్నటువంటి సంపద మామూలు కాదు. మీరు అత్యంత సంపన్నవంతుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడా, విద్యావేత్త, దట్ ఈజ్ సెకండరీ ఫర్ మీ. మీకున్నటువంటి సంపద మీద నాకేమీ హక్కు లేదు, నాకు అసలు బాధ్యతే లేదు, దాన్ని మాట్లాడడానికి ఏమాత్రం నేను సిద్ధంగా లేను. బట్ మంత్రి నారాయణ మీద నాకు కన్సర్న్డ్. ఆయన చేయాల్సింది చేయటం లేదు అన్నది నిరూపించటానికి సిద్ధంగా ఉన్నటువంటి జర్నలిస్టు నేను. మీ స్పందన సరిగా లేదు మంత్రి గారు, మీ బాధ్యత సరిగ్గా లేదు మంత్రి గారు. నేను అడిగినటువంటి ఒకే ఒక ప్రశ్న, ప్రజాప్రతినిధి అనంటే ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణాలు, మనకి అధికారం ఉన్నా లేకపోయినా
మనము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది మనల్ని నమ్ముకొని బతికినప్పుడు, మనల్ని నమ్మి కొన్ని త్యాగాలు చేసినప్పుడు, లేకపోతే ముందుకొచ్చినప్పుడు కొన్ని త్యాగం తీసి పక్కన పెడదాం. బాధ్యతగా మీ మాట నమ్మి ముందుకొచ్చినటువంటి రైతుల పక్షాన నిలబడని వాడిని ప్రజాప్రతినిధిగా నన్ను ఎలా నమ్మమంటారు? ఎలా భావించమంటారు? ఎలా గుర్తించమంటారు? ఎలా కీర్తించమంటారు? ఎలా గౌరవించమంటారు? వాట్ ఈస్ ద రీజన్? 5 సంవత్సరాలు అమరావతి ప్రాంతంలో కనపడనటువంటి ఒకే ఒక తెలుగుదేశం నాయకుడు మంత్రి నారాయణ. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతం మొత్తం మీరు తిరిగారు కదా. వాళ్ళు అలో లక్ష్మణ అని ఏడుస్తుంటే, ఆడపిల్లలు బయటకు వచ్చి కన్నీళ్లమయమవుతుంటే మీ కళ్ళకు కనపడినటువంటి నాయకులు మీరు. ఫైన్, మేము అన్నీ మర్చిపోయాం. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మేసింది. చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా నమ్మించేశారు. మీరు తీసుకొచ్చి నియమిస్తున్నటువంటి అధికారుల జాతకాలన్నీ నేను బయట పెడుతున్నా. గత ప్రభుత్వంతో అంటకాగినటువంటి వాళ్ళు, గత ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా అవినీతిలో మునిగి తేలిన వాళ్ళు ఇవాళ మీ చుట్టూ, మీ డిపార్ట్మెంటులో, దట్టు అమరావతి నగర నిర్మాణంలో వాళ్ళు ఆదేశాలు ఇవ్వటం, వాళ్ళు కాంట్రాక్టర్స్ను నియమించటం, మతలబ్బులు చేయటం, టెండర్లు పిలవకుండా మేము కాంట్రాక్టర్ను ఇవ్వగలమా అని నన్ను ప్రశ్నించే ప్రయత్నం చేయకండి. ఐ నో హౌ యూ కెన్ డూ ఇట్. మీకు మార్గాలు ఉన్నాయి, మీరు చేసేస్తారు. ఏ రెడ్డి గారికి ఇస్తారో, ఏ రాజు గారికి ఇస్తారో అది మీ ఇష్టంగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీకు కొంతమంది అధికారులు కలిసి మీకున్న సంపద తక్కువ, మీకు అవినీతి సంపద అవసరం లేదే, మీకు అవినీతి ఆర్జన అవసరం లేదే, కానీ ఎందుకు ఇంత భారం వేయటం, ఇంత నింద మీ మీద వేసుకోవటం? లెట్ us డిస్కస్, లెట్ us సాల్వ్ ద ప్రాబ్లం. జస్ట్ లెట్ యూ థింక్. ఎందుకు గత ప్రభుత్వంలో తొడగొట్టినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోచినటువంటి వాళ్ళు, గత ప్రభుత్వంలో కలిసి ప్రతి దానిలో భాగం పంచుకున్న వాళ్ళు మీ చుట్టూ ఎందుకుంటున్నారు? తేల్చండి, ఆ విషయం చెప్పండి. ఎవరి జాతకాలు మీకు తెలియదు అని అమాయకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను మీ ముందే పెడతా. అమరావతిలోనే చర్చ చేద్దాం. మీడియా పర్సన్ గారు రాజేంద్ర తప్పు మాట్లాడాడు అని అంటే మొత్తం రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్తా. మరో మీడియా వాడు ఇలాంటి కూతలు కుయ్యకుండా ఆపేస్తా. ఇది తప్పు, మనం చేయకూడదు అని నేనే చెప్తా, అభ్యర్థిస్తా, కాళ్ళు పట్టుకుంటా. నారాయణ దేవుడు మనం తప్పు మాట్లాడామని మీ తరపున నేనే వకాల్తా తీసుకుంటా. లెట్ యు కమ్. నేను ఛాలెంజ్ చేయటం లేదు, నాకు అలాంటి అలవాటు లేదు. నేను విషయ నిర్ధారణ మీద మనం కూర్చుందాము అని మాత్రమే అంటున్నా. మీకు ఇష్టమైనటువంటి మీడియా వాళ్ళని కూడా పిలుచుకోండి. బట్ మీడియా వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేమెక్కడ తొందరపడ్డామో, మేమెక్కడ పొరపాటు పడ్డామో, మీరెక్కడ మంచితనం చేస్తుంటే మేము వక్రీకరించామో, అలాగే మీరు అన్నారు ఏదో 1 2 యూట్యూబ్ ఛానల్స్, బాధ్యత కలిగిన వాడు ఒక్కడైనా సరే, వాడు నిజం చెప్తే వాడు సామాన్యుడైనా సరే మనం స్వీకరించాలి. అది ప్రభుత్వ బాధ్యత. నారాయణ గారు, మీకు నేను చెప్పడం ఏంటి? లోకేష్ లాంటి ఒక నాయకుడే మిమ్మల్ని మెచ్చుకున్నాడు. నేను ఇవాళ ఇలా ఉన్నాను అని అంటే ఆయన తర్ఫీదు కొంత ఉందని. మీరు విద్యలో తర్ఫీదు ఇవ్వగలరేమో, మేబీ. ఐ అప్రిషియేట్ ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ. బట్ ఇక్కడ రాజకీయ నాయకుడిగా కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని బాధ్యతలు నెరవేర్చేటటువంటి కమిట్మెంట్ ఉండాలి. మీరు బాబు గారిని ఒక్కడిని నమ్మించినా, లోకేష్ని నమ్మించినా, జనాన్ని నమ్మించే దశలో ఇవాళ మీ వ్యవహారం లేదు, మీ డిపార్ట్మెంట్ యొక్క వ్యవహారం లేదు. ముఖ్యంగా సిఆర్డిఏకి సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నా. సంవత్సరంన్నర నుంచి నిద్రపోయిందా సిఆర్డిఏ అధికార యంత్రాంగం మొత్తం? రైతులు మీ చుట్టూ తిరగలేదా? భిక్షగాళ్ళలాగా కింద మీ అపాయింట్మెంట్స్ కోసం కూర్చోవాలా? ఈ రైతులు చేసినటువంటి పాపం ఏంటి అని అడుగుతున్నా. మళ్లీ మభ్యపెట్టే కార్యక్రమాలు, యుద్ధ ప్రాతిపదిక మీద సమస్యలు అనేకం ఉన్నాయి. మీరు ఒక పచ్చి అబద్ధం, మళ్ళీ చెప్తున్నా, మీరు చెప్పినటువంటి పచ్చి అబద్ధం, రిజిస్ట్రేషన్స్ చేసేసాము అన్నారు. ఐఎమ్ ఆస్కింగ్, మీరు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్లాట్లు ఎక్కడున్నాయో చూపిస్తారా? రేపే వస్తా. మీ బాలకృష్ణ ఉన్నాడే, ఆయన డైలాగ్ నేను చెప్పాలని అనిపిస్తుంది, బట్ డైలాగులు చెప్పడం నాకు ఇష్టం లేదు. రైతులు వచ్చినా మీకే ప్రమాదం, మీరు ఎదురొచ్చినా మీకే ప్రమాదం. దీన్ని ఇలా చెప్తా. రైతులతో సమావేశం పెడదాం, అసలు సమస్యలే లేవు అని వాళ్ళు మీరు తేల్చి చెప్పేస్తే
మీకు నమస్కారం పెట్టి మీ కాళ్ళకు కొబ్బరికాయ కొట్టి ఒక బొట్టు పెట్టుకొని మీ ఫోటో తీసుకొని ఇళ్లలో పెట్టుకుంటారు రైతులందరూ నాతో పాటు. రాజకీయం వద్దు. రాజకీయం అంటే చాలా పవిత్రమైంది, యజ్ఞం లాంటిది. ఎవడు పడితే వాడు వచ్చి దూరేసి వాళ్ళ రాజకీయం యొక్క పరువు తీసేశారు కాబట్టి, అలాగే మీడియాలో కూడా ఎవడు పడితే వాడు వచ్చి మీడియా యొక్క పరువు తీసేశాడు కాబట్టి, కొన్ని అబద్ధాలు చెప్పినా వాటిని ప్రచారం చేసేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయని మీరు అనుకుంటే, జనం మాత్రం ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు. వాసన వస్తుంటే తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టరండి, బయట బారేస్తారు. అలాగే మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో తప్పేంటి ఒప్పేంటి అని సామాన్య రైతుకు తెలుస్తుంది. అమరావతిలో ఒక మహిళ చెప్తుంది తెలుసా, సిఆర్డిఏ రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం పెట్టమంటారా ఒక చర్చ మీ అధికారులతో? ఒకే ఒక మహిళ, నో జర్నలిస్టుల కంటే మేధావులు ఉన్నారు అమరావతి నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి మహిళా రైతులు. వాళ్ళు 10th క్లాస్ లోపే చదువుకున్నారు. వాళ్ళ సర్టిఫికెట్స్ తోటి సహా తీసుకొస్తా. వాళ్ళు డిగ్రీలు చేయలా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలా, అలాగే ఏ పిహెచ్డీలు తీసుకోవాలా. పిహెచ్డీలతోటి మేము అమరావతి రాజధానిని భుజాన వేసుకొని ఉద్యమాలు చేశాము అన్నటువంటి బేహారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారేమో, కానీ అమరావతి రైతులు ఎప్పటికీ డిమాండ్ లేదు, ఎవ్వరికీ డిమాండ్స్ లేవు. మాకు న్యాయం చేయమని మాత్రమే అభ్యర్థించారు. మాకు న్యాయం జరిగితే రాష్ట్రానికి కూడా న్యాయం జరుగుతున్నటువంటి సత్యాన్ని మీ ముందు పెట్టారు. దాంతోపాటు మరొక విషయాన్ని కూడా, మొత్తం రాష్ట్రానికి ధైర్యం నింపటానికి నడుం కట్టి బిగించినటువంటి అమరావతి మహిళలు ఉన్నారే, మా తల్లులు, మా చెల్లెళ్ళు, మా సోదరులు, వీళ్ళందరూ రాష్ట్ర పర్యటన చేస్తే రాష్ట్రానికి ధైర్యం వచ్చింది. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వం వచ్చింది అనంటే బేస్ ఒక మహిళ కదిలింది అమరావతి ప్రాంతం నుంచి. అలాగే అనేక మంది మహిళలు రాష్ట్రంలో నలుమూలల నుంచి నిలబడ్డారు. ఎందుకు మహిళ అంటున్నానంటే, మహిళా ఓట్ల శాతం బహుశా నారాయణ గారు మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ 50% పైగా రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే రాజకీయాన్ని ప్రభావితం చేసేది, అధికారంలోకి తేగలిగేది మహిళలు కాబట్టే, ఈ మహిళలు నడుం కట్టారు కాబట్టే, ఈ మహిళలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చారు కాబట్టే, వాళ్ళకున్నటువంటి బాధని, వ్యధని, దిగులుని, ఒత్తిడిని అందరికీ చెప్పబట్టే ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలాగే ప్రధాన నాయకుడిగా లోకేష్, ఇంక్లూడింగ్ యూ మిస్టర్ నారాయణ ఇవాళ కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. అప్పుడు చేసినటువంటి త్యాగం, ఆ తర్వాత చేసినటువంటి ఉద్యమం, ఇప్పటికీ వాళ్ళు పడుతున్నటువంటి వ్యధ, దాని గురించి మాట్లాడుతున్నా. మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి రాజధాని నగర నిర్మాణానికి సంబంధించిన రైతుల భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం ఊహించాం. పోనీ ఆ తర్వాత జరుగుతుందని భావించాం. మీరు వచ్చారు కదా, ఆయనకి నమ్మకస్తుడు కదా, బాగా నమ్మిస్తారు కదా, ఆ నమ్మకం కొద్దైనా మీరు నిలబడతారు కదా అనుకున్నాం. సంవత్సరంన్నర పాటు ఏం చేశారన్నటువంటి ప్రశ్నకు సమాధానం కావాలి. ఈ సంవత్సరన్నర కాలంలో అమరావతి రైతులకు మీరు ఇచ్చినటువంటి ఊరట ఏంటి, భరోసా ఏంటి, చేసిందేంటి, ఇచ్చిందేంటి, చేసిన ప్రయత్నం ఏంటి? ఈ మొత్తం ఇవాళ పెడతారు, రేపు పెడతారు, ప్రెస్ మీట్ పెట్టి అది చెప్పండి. దీన్ని ఆశిస్తున్నాను మంత్రి గారు. అలాగే నేను హెచ్చరించారు కాబట్టి, నా ఛానల్లో నేను కూర్చొని మాట్లాడాను కాబట్టి మీరందరూ కదిలొచ్చారు అన్నటువంటి క్లెయిమ్ నాకు లేదు. మేము మాట్లాడడం బిగిన్ చేసిన తర్వాత అనేక మంది మాట్లాడారు. ఒత్తిడి పెరిగిందని మరి భావించి ముందుకు వచ్చారా? బహుశా అలానే అనిపించింది. సో క్లెయిమ్ నేను తీసుకోను, బాధ్యత తీసుకున్నా, నిలబడతా. నా ప్రశ్నలకు సమాధానం కావాలి. లేదనంటే అమరావతి నగర ప్రాంతంలోనే మిమ్మల్ని నిలబెట్టి సమాధానాలు తీసుకునే ప్రయత్నం మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. దట్ ఈజ్ రాజేంద్ర.